అశోక్ రాజు గారి ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? మన దగ్గర ఎటువంటి దానికైనా 100% పరిష్కారం. ఎటువంటి దాని? స్త్రీ పురుష వశీకరణ. అమ్మాయి అబ్బాయి విడిపోయినా కలిపేది చేసేది. మనుషులు జాతకాలు చెప్తారా మీరు? హస్తరేఖలు, ముఖం చూసి, బొటన వేలు, ఫోటో చూసి చెప్తాను. ఒక మనిషి ఫోటో చూస్తే జాతకం చెప్తారు. ఆ పవర్ అమ్మవారు ఇచ్చింది మాకు. మనకంతా ఓం స్త్రీ కట్టమైసం. ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు? పిచ్చోళ్ళు చేయరు. అసలు బాబాలు అంటే ఎవరు, స్వాములు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరు, సాధువులు అంటే ఎవరు? ఒక డౌట్ తోని క్లారిటీ కోసమే వచ్చి తరతరాల నుండి అమ్మవారు పూజలు చేస్తుంది. ఇటువంటి అనుగ్రహం వల్ల అమ్మవారితో డైరెక్ట్గా అమ్మవారు మాకు చెప్తుంది. మనిషి ఒక ఆకారం రూపం చూసి అతని జాతకం చెప్పడం మీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఎటువంటి సమస్యలు మీ దగ్గర పరిష్కారం అయితే చెప్పండి, వాటి మీద మాట్లాడండి. ఒక హస్త నిబంధన, ఒక చేతబడి. నాగబంధన, హస్తచక్రం అంటారు కదా. జనాల వీక్నెస్ ని బట్టే మీలాంటి వాళ్ళు దాన్ని అనుదుగా తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. దేవుడి దగ్గరకు మానవుడు పోతాడు కానీ మానవుడి దగ్గర దేవుడు రాడు. మానవ పుట్టుగా పుట్టిన వాళ్ళందరూ దేవునితో మాట్లాడడం సాధ్యమా? రోడ్డు మీద తిరిగే కొంత సాధులు ఉంటారు. మీ లెక్కన తాతల తండ్రులు కానించి మీరు చేసే పని ఇది, మీరు చేసుకునే విధానం ఇది. ఏ పని చేతగాక ఈ వృత్తిని ఎంచుకున్నారని చెప్తాను. చేతబడులు ఉన్నాయా? చేతబడి ఎందుకు? ఒక 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిర్చిలు, 2 కోడిగుడ్లు ఉంటే దాని చేతబడని ఎట్లా అంటారు? దాన్ని మాంత్రికుడు ఒక మంత్రంతో గుచ్చుతాడు. తల వెంట్రుకలు కానీ, ఒంటి మీద ఉన్న బట్ట కానీ గుచ్చి 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 చేస్తారు. ఒక వ్యక్తి బిజినెస్ లో 1 కోటి రూపాయలు లాస్ అయితే, ఆ లాస్ అయిన వ్యక్తి మన దగ్గరికి ఎంతో మంది దగ్గర స్వాముల దగ్గర పోయి తిని 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 మన దగ్గరకు వచ్చినా నా దగ్గర ఉన్న పవర్తో నేను చేసి పంపిస్తాను. ఒక మనిషితో నా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆ మనిషిని చంపేయాలి, మీరు చంపగలుగుతారా? దేవుని దగ్గర మనం పూజ చేసే టైంకి కొంతమంది ఆడవాళ్ళకి పూనకం వస్తుందని అనుకుంటాం. అది అమ్మవారు ఉగ్ర రూపం. అది అమ్మవారు ఆ మీద ఉంటుంది తప్ప. అది నిజమేనా? దేవుడు ఉగ్ర రూపం. మా ఇంట్లో ఎల్లమ్మ పెట్టాలని చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళు నమ్ముతారు. ఒక అయ్యగారిని ఫోన్ చేసినాం. ఒక అయ్యగారు 15,000 అడిగిండు, ఒక అయ్యగారు 20,000 అడిగిండు, ఒక అయ్యగారు 3,000 అడిగిండు. 10,000 అయ్యగారిని నమ్మాలా, మేము 20,000 అయ్యగారిని నమ్మాలా, 7,000 అయ్యగారిని నమ్మాలా? ఏ ఎల్లమ్మ తల్లి నన్ను అక్కడ పెడితే 20,000 తీసుకోవాలని చెప్పింది. భగవంతుడితో రేటు ఆడకూడదు. ప్రజలు కాదు కదా. ప్రజలు ఎట్టంటే ఇప్పుడు అమ్మవారు ఎల్లమ్మ తల్లికి లక్షలు వేలు ఖర్చు పెట్టకర్లేదు. అంటే మీరు ఇప్పటివరకు సాధారణ ప్రజల్ని కలిసిందేనా, లేదంటే ఇప్పుడు నేను బయట చూసినట్టు వివిఐపీని, సెలబ్రిటీస్ని కూడా కలిసిన? మన బట్టి విక్రమార్క కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఉప ముఖ్యమంత్రి అయితే ముందే చెప్పారా మీరు? చెప్పేశాం. 3వ సారి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ ప్రజలను కాపాడుతున్నాడు.